బాబు ప్రభుత్వం 2 మంచి ఆలోచనలు చేసింది. పోలవరం అథారిటీ ఎక్కడుండాలా? కృష్ణా అథారిటీ ఎక్కడుండాలి? ఏది ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉంటే అక్కడ బాగుంటుంది. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తుంది. సాధారణంగా ఆయా విభాగాల్లో పనిచేసే అధికారుల మనస్తత్వం ఎట్లుంటుందంటే, మాకు విశాఖపట్నం ఇవ్వండి, హైదరాబాద్లో ఉంటాం. ఎందుకంటే మేమేమన్నా నది మీద అథారిటీ అంటే నదిలో కూర్చుని చేయం కదా, నదితోనే మేము ఎందుకు ఉండాలి, నది పక్కనే మేము ఎందుకు ఉండాలి అంటారు. వాళ్ళ ఒత్తిడి లేదా వాళ్ళ ఫీలింగ్స్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాన నగరాల్లో ఉంచడం జరుగుతూ వచ్చింది. జగన్ కూడా మొహమాట పడ్డాడు. అట్లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ ఎక్కడైతే ఏంటంటే అక్కడ కానీ అన్నట్టు. బట్ చంద్రబాబు అట్లాంటి వాటిలో మొహమాటం ఏం లేదు, చాలా పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. పోలవరం అథారిటీ రాజమహేంద్రవరానికి, కృష్ణానది బోర్డు విజయవాడలో ఏర్పాటు చేయాలన్నటువంటిది నిర్ణయించారు. హైదరాబాద్లో పోలవరం అథారిటీ కార్యాలయం హైదరాబాద్లోనే దాదాపుగా 10 ఏళ్లుగా కొనసాగుతుంటే దాన్ని రాజమండ్రికి తీసుకురావాలని, అదే సందర్భంలో కృష్ణా బోర్డుకి సంబంధించి వైజాగ్ అన్నటువంటి కాన్సెప్ట్ కాకుండా దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు విజయవాడలో కృష్ణానది బోర్డు ఏర్పాటు చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఒకటి ఇక్కడ ఈ 2 ప్రాంతాలకి ప్రాధాన్యం ఇచ్చినట్టు, అదే సందర్భంలో వాళ్ళు ఆ ప్రాంతంలోనే అంటే వాళ్ళ మొహమాటానికి లొంగకుండా నిర్ణయం తీసుకున్నారు.